నమస్తే ప్రస్తుతం మనం హస్మత్పేట్ బోన్ చెరువు వద్దన్నాం. సో హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనే పేరు వినిపిస్తుంది కదా. సో హైడ్రా వచ్చేసి రీసెంట్ గా కూడా ఇక్కడ ఉన్న ఈ హస్మత్పేట్ ఏదైతే బోన్ బస్తీ ఈ ఏరియాలో ఏదైతే ఉన్న బస్తీలో సో ఇక్కడ సుమారుగా 120 కుటుంబాలకు కూడా నోటీసులు ఇచ్చిందంట. సో ఇది ఏదైతే మనకు కనిపిస్తుందో చెరువు కనిపిస్తుంది కదా. సో ఈ బోన్ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు పరిధిలోనే ఈ చెరువు దగ్గర ఏంటంటే ఇదంతా ఉన్న ఇండ్లు కూడా అంతా కూడా FTL జోన్ అండ్ దాని తర్వాత బఫర్ జోన్లు ఉన్నాయని చెప్పేసి హైడ్రా కూడా రీసెంట్ గా వచ్చేసి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ కుటుంబాలంతా కూడా ఇప్పుడు ప్రధానంగా అంటే ఎక్కడ పోవాలి మేము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా స్థానికులు కూడా అంటారు. సో హైడ్రా అనేది ఏర్పాటైన తర్వాత సో నాలాలు కుంటలు ఏవైతే కబ్జాకు గురైనా సో వాటన్నిటి కూడా పునర్నిర్మాణం చేసుకోవడానికి అంటే పునర్నిర్మాణం చేసుకోవడానికి కావచ్చు కబ్జా చేసిన కావచ్చు అవన్నింటిని గోల్ చేసి మళ్ళీ చెరువులకు పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ హైడ్రా అనేది పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం చూసాం రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ కూల్చారు. సో ఎన్ కన్వెన్షన్ తో పాటు కూడా సో ఇక్కడ బస్తీ వాసులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మనం చూడొచ్చు ఇక్కడ మీరు ఏదైతే బస్తీ కనిపిస్తా ఉందో సో ఏదైతే ఇదంతా శ్మశాన వాటిక ఉంది కదా. సో ఈ శ్మశాన వాటికతో పాటు కంప్లీట్ గా ఇక్కడ ఉన్న ఇండ్లు ఏదైతే మనకి రేకుల ఇండ్లు కావచ్చు లేకపోతే అక్కడ రీసెంట్ మొన్న కట్టుకున్న బిల్డింగ్ కావచ్చు. సో ఈ ఏరియా మొత్తం కనిపించే ప్లేస్ ఏదైతే ఉందో సో ఈ ప్లేస్ మొత్తం కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. సో నోటీసులు ఇచ్చేసి వీళ్ళకి ఒక నెల రోజులు అనేది టైం ఇచ్చి నెల రోజుల టైంలో ఎలాగైనా సరే నెల రోజుల టైంలో సో నెల రోజుల టైంలో వీళ్ళందరికీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇక్కడ హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ప్రజలందరూ కూడా భయాందోళన కావచ్చు లేకపోతే ఆవేదనకు గురవుతారు. అంటే ఎందుకంటే చాలా రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటాం. సో ఇప్పుడు మమ్మల్ని ఇల్లు కట్టుకున్నాం మేము అంతా ఇక్కడ స్థావరం చేసుకున్నాం. సో మమ్మల్ని ఇక్కడ నుంచి లేపేసి ఎట్లా ఉండాలి మేము ఎక్కడ బతకాలి అని చెప్పేసి అంటాం. సో మనం చూడొచ్చు కూడా బస్తీ వాసులు అంటే చాలా బిలో పవర్టీ లైన్ అంటే చాలా తక్కువ ఇక్కడ అప్పటి నుంచి ఉండి కూడా జీవనం సాగిస్తున్న వాళ్ళు కూడా వీళ్ళ జీవనాధారమే ఇండ్లు. సో మాకు ఇవి ఇక్కడ నుంచి సడన్ గా వచ్చేసి పంపించేసి ఎట్లా అని చెప్పేసి వీళ్ళందరూ ఏడుస్తున్న పరిస్థితి మాట్లాడదాం. కొంతమంది బస్తీ వాసులు కూడా సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనం ఏమంటారంటే మీరు ఆల్రెడీ చూడొచ్చు మీరు చెరువు ఇది అంటుంది. సో చెరువుకి సంబంధించి అక్కడ కూడా కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి. సో అన్నిటికీ కలిపి సుమారుగా 120 కుటుంబాలకు కూడా ఈ నోటీసులు అనేది జారీ చేసిరంట. సో ఒకసారి మాట్లాడదాం మనం బస్తీ వాసులతో కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళు ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఆఫీసర్లు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చేది సార్ ఎప్పుడు వచ్చేది ఆఫీసర్లు 20 తారీఖు వచ్చిండు. కొంతమందికి 20 తారీఖు ఇచ్చిండ్రు, కొంతమందికి 21 తారీఖు ఇచ్చిండ్రు, కొంతమందికి 22 తారీఖు ఇచ్చిండ్రు. నాకు 20 తారీఖు ఇయ్యనికి వస్తే నేను ఏమన్నాను తెలుసా, ఇది ఏందనుకో నేను అడిగితే మీకేమో గిఫ్ట్ వచ్చిందమ్మా అన్నది. ఏమి గిఫ్ట్ వచ్చింది అనుకో నేను అడిగిన. లేదమ్మా నువ్వు సంతకం చేసినాక నేను చెప్తా అన్నది. సరేలే ఏందో సంతకం అనుకోని అంగట పెట్టినా. నేను చదువుకోలేను అంగట పెట్టగానే ఏమన్నా తెలుసా మీ ఇల్లు గులగొడతా అన్నది. నువ్వెవరు నన్ను నా ఇల్లు గులగొట్టని కనగానే వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయేసి ఏం చేసింది వాళ్ళకి ఇచ్చేసింది వెళ్ళిపోయేసి ఏం చేసి పొసిమ గురి కాడ ఎవరు తీసుకొని అంటేనేమో పారేసింది. అలా పారేసేసి గురి నువ్వు అంట పెట్టేది ఉందా చెప్పు. నోటీస్ నువ్వు గుడికి కూడా పెట్టేది ఉందా? అమ్మవారు లేకపోతే మనం ఏరున్నాము, తల్లి లేకపోతే ఏరున్నాం. మనం తల్లి లెక్కలనే తల్లులము కదా, మనం ఏరున్నాము. నా అత్త నేను నా కోరన్లు నా మన్మళ్ళు ఇప్పుడు ఎన్ని అయినాయి మాకు? 5. మేము గ్యాస్ దీపం మీద ఉన్నాం, మేము కట్టెల పొయ్యి మీద వండుకున్నాం, మేము పిరికల మీద వండుకున్నాం. మాకేం లేకున్నా కానీ మేము గంజేసుకుని అన్న తిన్నాం, చారాన బొంతలు కుట్టినాం. మా మామనేమో చిలుక పంచాంగం చూసిండు. మేము అట్లా ఉండేసి మేము ఇంత బతికిన తర్వాత మేము ఎప్పటికైనా మేము గుడిసెల్లోనే ఉండాలా చెప్పండి? మేము ఇల్లు కట్టుకున్నాం. నా కోరన్నదేమో 50 తులాల బంగారం అమ్మేసి నేను బ్యాంక్ లోన్ తీసేసి నేను ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు నాకు నోటీస్ ఇవ్వాలనుకోని చెప్పండి ఏముంది? ఇప్పుడు నేను తరాల నుంచి నేనున్నా. ఈ మొత్తం బస్తా మొత్తం అరగరి నేను తరాల నుంచున్నా. ఈ అంజయ్ నగర్ ఈ బండ ఏముండే ఒడరోల బండ, ఈ కిందికేముండే మొత్తం ఒరిషన్లు, ఆ వెనకకేముండే అది వెనకకేముండే ఆ వెనక మొత్తం ఇది లాలమియా బస్తీ. అది ఏం దాకొచ్చింది? చెరువు దాకొచ్చింది. అది మొత్తం చెరువు కబ్జా చేసిండు. ఇదేముండే భోగంబుట్ట పోయేసి మొత్తం కాంప్లెక్స్ అయినాయి. ఒక్కటే ఏంది ముత్యాలమ్మ గుడి ఉండే
సో కాంప్లెక్స్ వాళ్ళకి ఇచ్చారంటే మన గరీబ్ వాళ్ళకి ఇచ్చారు నోటీసులు. గరీబ్ వాళ్ళకే ఇచ్చిండు, కాంప్లెక్స్ వాళ్ళకి గిట్టే వాళ్ళకి ఇయ్యలేదు. అది ఇయ్యని ఇయ్యకపోని ఏమన్నా గాని మనకు తెలియదు అవన్నీ సంగతులు. మాది మాకే కావాలి. ఆ మిషన్ మీద పడతాం మేము, ఆ మిషన్ మీద పడతాం. ఏం చేస్తారు చేసుకున్నా, ఏం చేస్తారు చేసుకొని ఆ మిషన్ మీద పడిపోతాను నేనైతే. ఏం చేస్తారో చేసుకొని పెద్ద కాంప్లెక్స్ వాళ్ళకి తీయలేరు కానీ మీకు ఇచ్చారు. మాకు ఇచ్చిండు. మాది ఏమున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయా 50. ఇప్పుడు నా కొడుకులేమో 2కి ఇచ్చిన, నేనేమో కిందున్నా. ఆ ఇంట్లోకి నేను తీసుకుంటా, నేను బతకొద్దా? నేను బతకాలనా వద్దా చెప్పు. మళ్ళీ ఇప్పుడు నా ఆ ఇంట్లో కిరాయిలు తీసుకొని నేను బతుకుతున్నా. నా పిల్లలకు మీదికి ఇచ్చిన. రేవంత్ రెడ్డి మళ్ళీ కాపాడదామని చూస్తున్నాడు చెర్లని కుంటలే ఎవరు లేకపోతే ఇదంతా వచ్చి నువ్వు సంవత్సరం అయితే లేదు బార్కా యాప చెట్టుకేమో ఉయ్యాల కట్టేసి మాకు ఊపిస్తున్నావు. నువ్వు ఊపిస్తున్నావు, నీకు గెలిపించినది మాకు ఊపిస్తున్నావు అనుకో. పెన్షన్ వచ్చిందమ్మా మీకు? పెన్షన్ వస్తుందా? 2000 రూపాయల అన్మోకం మీద కొట్టుకోమని చెప్పు. 2 రూపాయలు అవి. ఇక మీకు నోటీసులు వచ్చి ఏమొచ్చినాయి మీరు వినరు అంటారు. మేము విననే వినా. ఏ మిషన్ వచ్చినా ఆ మిషన్ మీద పడిపోతా. ఏం చేస్తారో చేసుకొని. సో ఇట్లా ఈ విధంగా అంటున్నారు. సో అన్న మీరు చెప్పండి, అంటే మీరు ఇక్కడ పక్కన అమ్మ అన్నట్టు కాంప్లెక్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి మనకు. అక్కడ కాంప్లెక్స్ ఉన్నాయి, వెనక మస్జిద్ ఉంది, మళ్ళీ జయలక్ష్మి గార్డెన్ ఉంది. ఆ కమ్సే కమ్ 7-8 ఎకరాల వరకు ఉంది, కబ్జా చేసారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, మాకే గరీబ్ వాళ్ళకే ఇస్తారు నోటీస్. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోతలేరు. ఏదో 1-2 పెద్ద వాళ్ళకి గుల కొట్టి న్యూస్ లో మీడియాలో చూపిస్తారు. ఎక్కువ మటుకు గరీబ్ వాళ్ళకే ప్రాబ్లం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో కాంప్లెక్స్ కూడా చూస్తే రీసెంట్ గా కట్టినట్టు కూడా ఉంది. అంటే మీరేమో ఎప్పటి నుంచో ఉంటున్నా అంటారు, మళ్ళీ అలాంటిది మామూలుగానే కట్టిన కాంప్లెక్స్ లో అవన్నీ. వీటికి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, మాకే ఇచ్చి మాకే ప్రాబ్లం చేస్తారు. సో ఎట్లా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు మీరు? అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 ఏళ్ళ నుంచి ఉన్నాము. మా ఫాదర్ మేము 70 ఏళ్ళ 80 ఏళ్ళ నుంచి ఈడనే పుట్టి పెరిగినాం. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు రాలే మాకు వాటర్ కబ్జా అనేదే కాదు అసలు. వాళ్ళు కబ్జా ఉంటే వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకోవాలి. వాళ్ళు రాలే చేయలే, నోటీసులు ఇస్తే ఇది పద్ధతి కాదు. నోటీసులు వాపస్ తీసుకోవాలి, మాకు కూడా సపోర్ట్ చేయాలి గరీబ్ వాళ్ళకి. మీకేమనంటే ఎంతమందికి ఇచ్చారన్న మొత్తం నోటీస్? మొత్తం అందరికి ఇచ్చారు. దగ్గర 200-300 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. వాటర్ ఎప్పుడు వరకు ఇక్కడ రాలే. అక్కడ వెనక బ్యాక్ సైడ్ లాస్ట్ వాటర్. 30 years 40 years ఎప్పటి వరకు వాటర్ ప్రాబ్లం రాలేము. అమ్మ అన్నట్టు ఆ రోజు వచ్చి నోటీసులు ఇవ్వడానికి వచ్చి వాళ్ళు సంతకం గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి సంతకం అయ్యింది. వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి మేము కూడా ఎక్కువ చదువుకోలేదు, వాళ్ళకి చదవడానికి రాలేదు. అర్థం కాలే, చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది వచ్చింది మీరు సైన్ పెట్టండి అని చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు, సైన్ నోటీస్ ఇచ్చారు, సైన్ పెట్టుకొని తీసుకోరు. ఏమన్నా గిఫ్ట్ ఇస్తున్నామని చెప్తారు. గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసి మీకు తెలియక కూడా సంతకాలు పెట్టించుకోరు. అది కూడా సంతకాలు పెట్టించుకోరు. వాళ్ళకి తెలియదు కదా, చదవడానికి రాదు. సో టైం ఎన్ని వద్దులు ఇచ్చారు? ఎన్ని రోజుల తర్వాత వచ్చి గులుస్తామని చెప్పారు, లేకపోతే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు? ఏం చెప్పారు? 1 week తర్వాత వచ్చి గుల కొడతాం అని అంటారు. అది పద్ధతి అయితే కాదు. మేమైతే జరగం, ఇంట్లోనే ఉంటాం. సావైనా బతకైనా మాది ఇక్కడనే. ఎక్కడ కూడా మాకు అవసరం లేదు, ఏమి ఇచ్చే అవసరం కూడా లేదు మాకు. ఈయనే బతుకుతాం, ఈయనే చేస్తాం. ఎవరు రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. భయం అవుతుంది అందరికి, పబ్లిక్. వారం నుంచి పనులకు పోతలేము. ఫుడ్ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఏం కావాలంతా ఒక డైలీ పర్ డే చేస్తేనే వెళ్తారు, మాకు చేయకుంటే వెళ్ళదు మాకు. అది వచ్చింది. సో హైడ్రాకి ఏం చెప్తారండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు? రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు అర్థం చేసుకోవాలి. మీరు వచ్చి చూడండి, ఎంక్వైరీ చేయండి, నోటీసులు వాపస్ తీసుకోవాలి, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం అంతే. ఏమమ్మా ఆ రోజు అధికారులు మీ ఇంటికి వచ్చిరంట, వచ్చి ఏమని చెప్పారు వాళ్ళు మీకు? మాకు మేము అడ్డుపడతామమ్మా, మీకేమో ఇబ్బంది ఉండదు, మీరు తినండి, మీరు ఉండదు, మీ ఇళ్ళలో మీరు మంచిగా ఉండదు, మీరు గిఫ్ట్ ఇస్తాం అని చెప్పారు. ఎవరు ఇప్పుడు లెటర్ ఇచ్చేటోళ్ళు గిఫ్ట్ ఇస్తాం అన్నారు. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే మేము కూడా పడతామని. అంటే అది ఎంతవరకు కాదు సార్, మాకు న్యాయం కావాలి. మా పిల్లలకు మాకు వికలాంగులు ఉన్నాం, మా అబ్బాయికి సొంత పింఛన్ వస్తలేదు, ఏం ఆదాయం లేదు మా అబ్బాయికి. ఆయన పేరు రాజు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా మీరు? మేము 45 నెలల నుంచి ఉంటాం సార్. అంటే ఇక్కడ కొన్నారా లేకపోతే ఎట్లా మీ తాతల పరంగా? అప్పటి నుంచి మేము 30 ఏళ్ళ తీసుకొని, అయితే మేము ఇంత మాకు అక్కడ ఊర్లలో తల ఉంటే తీసుకొని, అయ్యా మీ పిల్లలు రేవుకి వస్తారు, ఊర్లలో ఉంటే వస్తలేరు, వాళ్ళకి చదువు లేదు ఏం లేదు అని ఇక్కడ వచ్చి ఉన్నాం సారు. మా పిల్లలకు చదువు లేక మేము కష్టపడి కొనుక్కోను, అంతే. మా తలం మాకు ఉండాలి,
మా ఆయనకు సార్కు రేవంత్ రెడ్డి సార్కు వెనక గుంజుకోవాలి రిటర్న్ తిరిగి అంతే సార్. మాకు ఏం న్యాయం చచ్చిపోయినా మేము అలానే వస్తాం, బతికినా అలానే వస్తాం. మా జేసీబులు రాని ఏవి రాని మేము అయితే కాల్ చేయం, మా తల మాకు కావాలి అంతే సార్. టైం ఏం చెప్పలేదు సార్, టైం ఏం చెప్పలే గానీ వచ్చి కూల కొడతాం అని చెప్పిర్రట. ఏం తీసుకోలే, సంతకం గిఫ్ట్ పెట్టుర్రి మీకు గిఫ్ట్ ఇస్తాను అని సంతకం పెట్టిండు. అంతేగా మించింది గిట్లా కూల కొడతాం మేము, గిట్లా నోటీసులు వచ్చినాయి మీకు అని చెప్పలే ఇచ్చేటోళ్ళు. ఇదంతా చెరువు సంబంధించిన చెరువులు మాకు ఇంతవరకల్లా 30-40 ఏళ్ల నుంచి రాంది సార్ ఇప్పుడు వస్తాయా? ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక వస్తాయా? అప్పుడు ఇంతవరకల్లా రాంది. మా కేసీఆర్ మంచిగా చేసిండు, అన్ని చేసిండు, నల్లలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇప్పుడు నడమంతల్లా ఈయన వచ్చి చెత్త అవుతాయా? అప్పటి నుంచి లేని నీళ్ళు ఇప్పుడు ఎట్లా వస్తాయి సారు? అవి రావు, మాకు నీళ్ళ విషయమే లేదు. అంటే మీ ఇట్లా ఇక్కడ ఉండేటోళ్ళు మీలాంటి వాళ్ళకి ఇచ్చారు, అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి ఏమన్నా ఇచ్చారంట నోటీసులు? వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ భయపడతారు కదా సార్. మా సెంటర్ గరిబర్లు మేము జోలుకోం కదా ఆయనకు, అట్లా అని భయపడుతున్నాడు. మాకు ఇచ్చిండు నోటీసులు లేని వాళ్ళకు. అట్లా ఉన్నోళ్ళు గొప్పతనం ఉన్న వాళ్ళకి అక్కడ గవి చెరువులు గవి గటు కంప్లైంట్స్ ఉన్నాయి కట్టించుకోవాలి. మా గరిబర్లను మమ్మల్ని ఎందుకు చెప్తాడు సారు? అది తప్పు కదా. ఇక మాకు ఇంటి టాక్సులు చుట్టా కట్టుకుంటాను, ఇంటి టాక్సులు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని కట్టుకుంటాను, నల్ల బిల్లులు అన్ని కట్టుకుంటాను సారు. మాకు ఇవన్నీ ఇట్లా కట్టుకున్నాక ఆ సారా కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఈయన వచ్చి ఈయన మమ్మల్ని మోసం చెప్తా అన్నాడు. మేము అన్ని చేసుకున్నాం సార్. మాకు అన్ని ఉన్నాయి, 150 ఇండ్లు ఉన్నాయి సార్. అన్ని కూడా కొడతాం. కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి అట్లా సారు. మాకు ఎందుకంటే అది తప్పు కదా సార్, ఎంతవరకు కరెక్ట్. ఏమంటారా రేవంత్ రెడ్డి గానీ హైడ్రా కమిషన్ గానీ ఏం చెప్దాం అనుకుంటారు? ఆయనకు న్యాయం చేయాలి, మాకు మా గరీబులకు తీసేయద్దు. మా గరీబులకు ఇంకా సాయం చేస్తాడు అనుకుంటే మమ్మల్ని అది చేయదు సారు. మాకు మంచిగా ఉండాలి అంతే సారు. మాకు వెనక గుంజుకొని మా ఇల్లు మాకు ఉండాలి సార్. ఆయన రివర్స్ తీసుకోవాలి అట్లా సార్. సో విన్నారు కదా, ఇది అనమాట. సో ప్రధానంగా ఇక్కడ ఎవరైతే అధికారులు నోటీసెస్ ఇవ్వడానికి వస్తారో సో అధికారులు ఏం చేసారంటే వచ్చి సో ఫస్ట్ గా వాళ్ళు వచ్చి మీకు గిఫ్ట్ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు నార్మల్ మనం చూసినాం, మనం మాట్లాడినాం కదా. సో వీళ్ళకి చదువు రాని అంటే అప్పట్లో ఉన్నారు కాబట్టి సో వీళ్ళు చదువు రాని వారు. సో కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఎలాగైనా సరే సంతకం చేయాలి అని చెప్పి సో అమ్మ మీకు గిఫ్ట్లు వచ్చినాయి అమ్మ అని చెప్పి సో వీళ్ళ నుంచి సంతకం తీసుకున్నారంట కొంతమంది ఆఫీసర్లు. దాని తర్వాత ఉండే వేరే అధికారులు కావచ్చు, వేరే వాళ్ళు వచ్చేసి అమ్మ మీ ఇంట్లో గుల కొడుతున్నామని చెప్పారంట. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు అంటారు. సో వీళ్ళు ఇక్కడ కంప్లీట్ గా 30 to 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నాం మేము. సో మాకు ఇదే జీవనాధారం, ఇదే బతుకుదారు మేము. అప్పట్లో కొంతమంది ఏమో పర్మనెంట్ గా ఇక్కడి నుంచి ఉన్నవారు ఉన్నారు, అండ్ మరి కొంతమంది ఏమో కొనుక్కున్న వాళ్ళంటే ఇప్పుడు మాట్లాడడం కదా మనం. సో అలాంటి వాళ్ళు 30 సంవత్సరాల కింద ఇక్కడ కొనుక్కున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, అన్ని చేస్తున్నాం. అయినా సరే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇక్కడ వరకు కూడా మాకు ఇక్కడ నీళ్లు రాలే, ముంపు కాలే, ఏం కాలే అని చెప్పి వీళ్ళు అంటారు. అండ్ ఇంకోటి మీరు స్టార్టింగ్ లో చూసారు అక్కడ సైడ్ ఏ విధంగా అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కబ్జా చేసారు. సో వాళ్ళకి ఇవన్నీ నోటీసులు మాకెందుకు ఇస్తారు, మా కడుపు మీద కొట్టొద్దు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇట్లా ఓవరాల్ గా మనం చూస్తున్నాం కదా. సో ఈ ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా ఇది ఏరియా కనిపిస్తా ఉందో మీకు. సో ఈ ఏరియా మొత్తంలో కూడా సుమారుగా 150 నుంచి 200 ఇండ్లు ఉంటాయంట. సో ఈ 150 నుంచి 200 ఉన్న ఇండ్లు కూడా సో వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అధికారులు. సో అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చి సో ఇలా కొంచెం టైం పీరియడ్ అనేది ఇచ్చి ఈ లోపు మీరు ఖాళీ చేయకపోతే మీ అందరికి కూల కొడతామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ వీళ్ళు కూడా ప్రధానంగా ఏమంటారు, సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కట్టలేదు, కేవలం చూడొచ్చు మనం ఒక్కొక్క ఫ్లోర్ మాక్సిమం అయితే అన్ని రేకుల ఇండ్లే ఉన్నాయి. అంటే రేకుల ఇండ్లే ఉన్నాయి. సో మేము బిల్డింగ్లు కూడా కట్టలే, అక్కడ ముంగడ కట్టిన బిల్డింగ్ల వాళ్ళకి ఏమంటలేరు కానీ మాకు మాత్రం అన్నారు. సో మెయిన్ ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్. ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదైనా చెప్తా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి. సో అలాంటి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నామమ్మా మీకు గిఫ్ట్ వచ్చింది అని చెప్పి చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా అంటున్న పరిస్థితి. సో ఇట్లా ఈ విధంగా ఇక్కడ గుడిలు ఉన్నాయి, కొన్ని గుడులు కూడా ఉన్నాయి. సో ఆ గుడిని కూడా నల్లపోచమ్మ సంబంధించిన తల్లి గుడి ఉందంట. సో ఆ గుడిని కూడా గుల్ చేస్తాం, కంప్లీట్ ఏరియా కూడా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీరు, లేకపోతే జేసీబీలో వచ్చేసి కూల కొడతామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అధికారులు చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళు బాధితులందరూ కూడా అనుకోవచ్చు ఇప్పుడు మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా బాధపడుతున్న పరిస్థితి. సో ప్రధానంగా బాధపడుతున్నారు. సో మాకు ఇదే బతుకుదేరు, ఇది లేకపోతే మేము ఎక్కడ ఉండాలమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు సైడ్ చూపి. సో ఇదే అనమాట లాస్ట్ ఇల్లు ఇదే అనమాట. సో మల్లికార్జున కుర్మ సంఘం అనేది ఏర్పాటు చేసుకుని సో దాని తర్వాత చెరువు ఉంది. సో చెరువు అనేది డౌన్ ఉంది, వీళ్ళకి కొంచెం పైన ఉంది కాబట్టి సో మాకు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ముంపు రాలేదు, మాకు వరదలు రాలేవు, ఏం రాలేవు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, ప్రధానంగా అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనకి. సో ఇట్లా ఏమైనా సరే ఏదేమైనా చేయండి, మేము మాత్రం ఇక్కడ నుంచి జరగము. ఒకవేళ జేసీబీలు వస్తే జేసీబీలో కింద పడతాం, లేక జేసీబీలు ముంగడ పడతాం, మా పానాలు దిగురు కానీ మీ మాత్రం ఇక్కడ జరగమని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో కాబట్టి హైడ్రా కమిషన్ కూడా ఒకవేళ వీడియో చూస్తుంటే సో కన్సిడర్ చేయాలి. లైక్ అంటే ఇలాంటి వాళ్ళకి అంటే వీళ్ళని డైరెక్ట్ కూల్ చేస్తామని చెప్పుకోండి. సో వీళ్ళకి పునరావాసం అంటే 30 years నుంచి వీళ్ళు ఉంటున్నారు కాబట్టి
సో ఏ విధంగా ఉన్నారు 30 years పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, సో వాటిని కూడా కన్సిడర్ చేసి సో వీళ్ళని ఇక్కడ సడన్ గా ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఇల్లు కూలగొట్టేసి వాళ్ళు ఎక్కడ వెళ్తారు, ఎక్కడికి వెళ్ళి కిరాయి కట్టే పరిస్థితుల్లో లేని చాలా మంది ఉన్నారు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ బస్సులో ఉన్న వాళ్ళకి పునరావాసం ఇప్పించి కూలగొట్టే కరెక్ట్. అండ్ ఇక్కడ మాక్సిమం అయితే వీళ్ళు కూడా పునరావాసం కూడా వద్దు అని చెప్పేసి అంటారు. సో మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇదే గాలిలో ఇదే నీళ్ళు తాగుతున్నాం వాడి, సో మేము ఇక్కడనే బతుకుతాం, ఇక్కడనే వస్తామని చెప్పేసి వీళ్ళు ప్రజలు కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ కన్సిడర్ చేసి సో పునరావాసం ఏర్పాటు చేసి ఏదైనా ప్రయత్నం చేసి సో అప్పుడు ఏమైనా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. అండ్ అధికారులు కూడా ఫస్ట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైక్ ఏం జరుగుతుంది, ఏం చేస్తాం, దేనికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గిఫ్ట్లు అని చెప్పేసి చెప్పడం, వచ్చేసి అలా సంతకాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా అంటున్నారు. ప్రజలు కూడా చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది అనమాట హస్మత్పేట బోన్ చెరువులో ఉన్న కాలనీ వాసులు వీళ్ళకి నోటీసులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి. సో మాట్లాడదాం, మనం ఇంకొంత మందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, ఈ గుడి ఏదైతే ఉందో సో ఈ గుడి కూడా కంప్లీట్ ఈ గుడి కూడా తీసేస్తామని చెప్పి చెప్పినట్టు పరిస్థితి. సో ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కనిపిస్తున్న పరిసర ప్రాంతాల ఏరియాలో కూడా అందరికీ కూడా ఇచ్చారంట. బస్సుకి మాత్రము నల్లలు లేకుండే, కరెంటు లేకుండా, ఏం లేకుండా చెరువు ఎండిపోతే చెరువులో ఒక కుంట తోడుకొని దాంట్లో నీళ్ళు తెచ్చుకొని మేము పప్పు ఉడకబెట్టుకొని తిన్నాం. కావలిస్తే అప్పటి సుంది మేము ఉన్నాం, అప్పటి సుంది ఉన్నాం. ఈ రోజుకు ఇండ్లు కాల్ చేయకుండా నోటీసులు ఇస్తే మేము పోము, మా ఇల్లు మాకు. ఇది మేము పాత మనుషులం, ఇది అర్జెన్సీ బస్ అంటే చెప్తున్నా కదా. చెల్లరా మేము గుంత తోడుకొని గుంతలకి నీళ్ళు తెచ్చుకొని మేము పప్పు ఉడకబెట్టుకొని తిన్నాము, తాగినాము, బట్టలకు అన్నిటికీ అవి చేసుకున్నాం మేము. అప్పటి సుంది మేము ఉన్నాం. ఈయన కాల్ చేయి పడిపోయి కూడా దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. చిన్న చిన్న పిల్లలు మేము ఏదో బంగ్లాలో పని చేసి హాస్పిటల్లో పని చేసి ఇంతవరకు ఉన్నాం. ఇప్పుడు ఇల్లు కాల్ చేయరు అని నోటీసులు ఇస్తారు మాకు. ఏమన్నారు మాలో వచ్చి అంటే చెప్పారు ఇట్లా ఇల్లు గులగొట్టి మీకు నోటీసులు ఇస్తున్నామని చెప్పారు, గిఫ్ట్ వస్తుందని గిఫ్ట్ ఇచ్చడానికి కొంతమంది అన్నారు, అట్లా అంటారు. ఒక లేడీస్ వచ్చి ఇచ్చింది, ఇచ్చి గమ్మున వెళ్ళిపోయింది. ఇల్లు కాల్ చేయాలమ్మా గులగొట్టేస్తాము గిఫ్ట్ లెక్కనే ఇచ్చి పోయింది ఆమె. ఇక నేను సార్ రాని ఎవరు వస్తారో సార్లు వస్తే మాట్లాడొచ్చని ఒక రోజు బేసారం రోజు అక్కడ పోయినరు. అప్పుడు ఒకసారి పోయిన నాకు పానం మంచిగా లేదని నేను నీళ్ళు వర్తలేను సార్ అంతే. మా ఆయనది 30 ఏళ్ళు అప్పడుతుంది, ఇంతవరకు దాకా మేము ఉన్నాం. చెప్తున్నా కదా, చెల్లర కుంట తోడుకొని అక్కడ బతుకమ్మ గుండు ఉన్నది, ఆ బతుకమ్మ గుండు కాడ మేము చెల్మ ఇట్లా తోడుకొని దాంట్లో వాటర్ తెచ్చుకొని మేము నడిపించుకున్నాం. అప్పటి సుంది ఉన్నాం మేము. బిల్డింగ్ అవన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు కట్టిరా అవి అవి ఇప్పుడు కట్టినాయి. ఇదైతే మాది, ఇది పాత మోడల్. అక్కడ చెరువు పక్క ఇండ్లు కూడా కావు, అవి కూడా కొత్తవి. అవి ఈడికంచి మాత్రం ఇదంతా మాది పాత మోడల్, పాత మనుషులం మేము. ఈడు ఉన్నోళ్ళం చెరువు కుంట తోడుకొని దాంట్లో నీళ్ళు తెచ్చుకొని మేము బట్టలు గిట్లా విండుకొని పప్పు కూడా ఉడకబెట్టుకున్నాం. అవే తాయినం కూడా నీళ్ళు లేకుండా అప్పటి సుందున్నాం. కరెంటు కూడా లేదు, సంబాలు లేవు, గుళ్ళు లేవు, ఏం లేవు. చిన్న గుడి ఉండేడ గాడనే మొక్కుదురు మా వాళ్ళు మేము కలిసి అంతే. ఎట్లా మమ్మల్ని డైరెక్ట్ గులగొడతా అన్నారు, ఏమైనా ఇంకో ఇల్లు ఆల్టర్నేటివ్ ఏదైనా చూపిస్తా అని చెప్పారా? ఏం చెప్పలే, కాల్ నోటీస్ ఇచ్చిపోయింది. సరే అమ్మా. సో చూసారు కదా, ఇట్లా అనమాట వీళ్ళు చాలా పాత మనుషులు. మేము చెప్తున్నా కదా సార్, మేము చాలా పాత మనుషులం. కాలిస్తే ఇంకా మళ్ళా రోజు వచ్చిన కూడా నేను చూపిస్తాను పాత మనుషులం మేము. చెప్తున్నా కదా, చెరువు మొత్తం ఎండకపోయినప్పుడు కుంటలు చేసుకొని ఈ బస్తీ మొత్తం నీళ్ళు తెచ్చుకొని ఆ వాటరే తాగినాం మేము. ఓ ఇల్లు కట్టి మా మామ కట్టింది, ఇది మా మామలు కట్టిరు ఉన్నారు కదా పెద్ద మనుషులు, వాళ్ళు కట్టిన ఇల్లు ఇది. అప్పటి సుందున్నాం, మీద కాలు చేయ పడిపోయిన చిన్న పిల్లలు మేము ఏం చేయలేము. అప్పటి సుంది ఏం చేసుకోలే, పిల్లల్నే ఫైదా చేసుకుంటున్నాం. ఏమంటారు మమ్మల్ని గవర్నమెంట్ ఏమో కూలుస్తా ఉంటుంది, మీరు ఏం చెప్తారు గవర్నమెంట్ కంటే? గూలగొట్టొద్దు విన్నావా, మా స్థలములే మేము ఉంటాం, మా దారిలోకి ఎవ్వరు రావద్దు. అప్పటి సుంది మేము ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం మేము. మేమైతే ఏం కొత్త లెక్కలు ఏం చేస్తలేము మాకు కావు. చూసుకో, మాది ఇది 2 రూములు మొన్న వేసినాం. అది ఎందుకంటే ఈ రూములు పిల్లలకు మాకు సరిపోతలేదు, మొత్తం రేకులు గారి మొత్తం వాటర్ వస్తుంది, ఇదంతా వాటర్ ఎండిపోతుంది. అంత మట్టి పోపించుకొని బండలు గిట్ల వేసుకొని మా బాబుకు మొన్న పెళ్లి చేసినాం. సో ఇది విధంగా అన్నమాట. పక్క చెరువులో మాత్రం కుంటలు తోడుకొని మేము నీళ్ళు తెచ్చుకొని తిని తాగినాం. ఆ నీళ్ళతో మేము అప్పటి మేము బతుకుతున్నాం. బాత్రూమ్లు కూడా లేకుండే. అక్కడ ఒక బొంద ఉండే, అక్కడ బొంద ఉంటే బొందలకు లేడీస్ పోదురు, మగవాళ్ళు అంతా అక్కడ పోదురు. ఇక మేము అప్పటి ఉన్నాం మేము. సో విన్నారు కదా ఈ విధంగా. సో ఈ చెరువు బోయిన చెరువు ఏదైతే ఉందో సో అప్పుడు కుంటలు తోడుగా నీళ్ళు అంటే పాత మనుషులు ఎలాంటి కబ్జాలు కూడా చేయలేం. సో ఈ విధంగా అనేది ఇప్పటి నుంచే ఉంది, కానీ అక్కడ ఏదైతే మనకి కన్స్ట్రక్షన్స్ కొన్ని కనిపిస్తా ఉన్నాయి కదా, బిల్డింగ్స్ అక్కడ కార్నర్లు అంటే టెంట్ అవుతారు సార్. సో అవి అనేవి కొంచెం అవి రీసెంట్ గా కట్టారు కాబట్టి సో వాళ్ళకి అని మాకు ఇప్పటి నుంచి ఉన్నాం, ఎప్పటి నుంచో ఉన్నాం మేము. ఆ హస్బెండ్ కి కావచ్చు కాల్ చేయబడిపోయింది. సో అప్పటి నుంచి ఉన్నాం, కానీ మేము ఎలాంటి కబ్జాలు చేయలేము. అండ్ ఏదైతే మనకి బిల్డింగ్స్ కనిపిస్తుంది సో వాళ్ళకి నోటీసులు మాకు ఇవ్వడం ఏంది అని చెప్పేసి ఇక్కడ అంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా
మేము ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. అండ్ ఈ ఏదైతే నోటీసులు ఇచ్చారో అది తక్షణం ఇంకోసారి కన్సిడర్ చేసి కావాలంటే మళ్ళీ 2 సార్లు సర్వే చేసి వాళ్ళ నోటీసులు అనేది వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ బస్తీ వాసులు చెప్పుకుంటున్న పరిస్థితి. సో విన్నారు కదా స్థానికులు మాట్లాడుతున్న మాటలు. సో ఈ చెరువు బోన్ చెరువు అస్మత్పేటలోని బోయిన్పల్లి ఏరియాలోని సో ఈ బోన్ చెరువు ఏదైతే ఉందో సో ఈ చెరువు గురించే వీళ్ళు ఈ చెరువు అనేది కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏమైనా FTL పరిధిలో ఉన్నాయని చెప్పేసి సో హైడ్రా కమిషన్ వచ్చేసి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే మనం ఇక్కడ క్లియర్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చెరువు అనేది ఇట్లా రౌండ్ గా ఉంది, రైట్. సో రౌండ్ ఉంది కానీ ఇక్కడ ముంగట ఏదైతే షట్టర్ కనిపిస్తుందో పెద్దగా ఏదైతే షెడ్ కనిపిస్తుందో అక్కడ ఈ చెరువు అనేది యూటర్న్ తీసుకుంది. చూడండి అంటే వాటర్ ఇట్లా పోయేది అక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా ఇట్లా సైడ్ లోకి వెళ్ళిపోతాయి. సో ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఏవైతే కనిపిస్తాయి వాళ్ళకు కూడా అంటే ఆ బిల్డింగ్ కూడా రీసెంట్ గా కట్టినవి ఉన్నాయి. మేమేమో స్థానికులము ఇక్కడ నుంచి చెప్ప నుంచో ఉంటున్నాం. సో మా ఏమో వాళ్ళ ఇల్లు కూడా మనం చూసినాం కదా. సో ఇట్లా ఒక్క 1 ఫ్లోర్ కూడా రేకులు వేసుకుని కింద పట్లు రేకులు వేసుకుని ఉన్న వాళ్ళ ఇల్లు. సో అలాంటి మాకేమో నోటీసులు ఇస్తారు. అట్లా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏవైతే కనిపిస్తా ఉన్నాయో సో వాళ్ళకేమో నోటీసులు ఇవ్వలేదని చెప్పి అక్కడ స్థానికులు కూడా అంటున్న పరిస్థితి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా నోటీసులు ఈ షెడ్ ఇస్తే నోటీసులు ఈ షెడ్ పక్కన బ్లూ కలర్ ఉన్న బిల్డింగ్ దానికి ఇక్కడ మస్జిద్ ఉంది. సో వీళ్ళకి ఇవ్వాలి నోటీసులు కానీ వీళ్ళకి ఇవ్వకుండా సో వేరే వాళ్ళందరికీ ఇచ్చేసారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఈ బోన్ చెరువు అంటే ఈ బోయిన్పల్లి ఏరియాలోనే సో కాలేజీ టీవీ రిపోర్టర్ నగేష్ అన్న కూడా మనతో ఉన్నారు. సో అన్న కూడా స్థానికంగా ఇక్కడనే గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారంటే ఒకసారి మాట్లాడదాం అన్న గురించి. అన్న చెప్పండి అన్న, మీరు ఇక్కడే బోయిన్పల్లిలో ఉంటున్నారు, బోయిన్పల్లి యొక్క స్థానికులు మీరు. సో ఇట్లా ఇప్పుడు ఈ హైడ్రా కమిషన్ వచ్చింది, దాని తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారంట, వాళ్ళేమో గిఫ్ట్లు ఇచ్చి నోటీసులు ఇచ్చిందంట. సో మీ ఏమైనా విన్నారా అంటే దీని గురించి? ఇక్కడ ఉంటారు కదా. అయితే నేను ఆ ప్రజలను తెలుసుకున్నప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు హైదరాబాద్ అధికారులు రావడం ఆ నోటీసుల పేరిట అంటే నోటీసులు అని చెప్పేస్తే తీసుకోరా అని చెప్పేసి వాళ్ళకు ఇవి గిఫ్ట్ కవర్స్ ఇలా సంతకం పెట్టండి మీకు గిఫ్ట్స్ వస్తాయని చెప్పారు. ఆఫ్టర్ దెన్ కొంతమంది ఏం గిఫ్ట్లు ఏంది అని చెప్పేసి బలవంతం చేస్తే వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళ నుండి ఇవి గిఫ్ట్ కవర్ కాదమ్మా, మీకు హైడ్రా నుండి నోటీసులు వచ్చినాయి, FTL పరిధిలో ఉన్నాయి, ఇవన్నీ కూల్ చేస్తారు, సో మీకు నోటీసులు ఇచ్చారు, వారం రోజులు గడువు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఏదైతే ఇప్పటి వరకు మీరు అర్బన్ బస్తీలో ఉన్నారో ఆ బస్తీ దాదాపు నాకు తెలిసి అయితే స్థానికులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ప్రాంతంలో కొన్ని రోజులు ఉంటున్నాను కాబట్టి దాదాపు ఒక 60 సంవత్సరాల నుండి బస్తీ అయితే ఉంది. ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి అది నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం దాదాపు గత ఎవరైతే ఎమ్మెల్యే ఈ ప్రాంతం BRS ఎమ్మెల్యే ఉందో ఆ ఎమ్మెల్యే ఆయన కనుసన్నల్లో ఈ నిర్మాణాలు అయితే జరిగినాయి. ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తులు చేసే అపార్ట్మెంట్ మళ్ళీ షెడ్ అపార్ట్మెంట్ వరకు అని చెప్పేసి మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడి వరకు మనకు తెలియదు కాబట్టి. మనకు కేవలం ఈ షెడ్ అయితే కొత్త నిర్మాణం అయింది, స్థానికులు కూడా అదే చెప్తున్నారు. మనం కూడా అక్కడి వరకు వెళ్ళి చూస్తే క్లియర్ ఏర్పడుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ కట్ట స్టేట్ కి వెళ్తుంది, అడిగి కాగానే యూటర్న్ కొట్టుకుంటది. మన పాము కదా వంకలు తిరిగినట్టు కట్ట కూడా వంకలు తిరుగుకుంటా అక్కడికి వెళ్ళి ఇదంతా ఒక JCB వర్క్ నడుస్తున్న కాడ అనేక గతంలో చెరువు ఉండే ఇదంతా. ఇప్పుడు చెరువు కాస్త కొన్ని నిర్మాణాలు అంటే ఏవైతే శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు ఉంటాయో అవిటిని కూలగొట్టేసి అవిటిని మట్టిగా అంటే ఫస్ట్ లో మట్టిగా పోస్తారు, మట్టిగా పోసి ఇంత చెరువు కూడిన కొద్దికి దాన్ని స్థలంగా మార్చుకుంటారు. అక్కడ ఫంక్షన్ హాల్ కట్టిరు, మసీద్ కట్టిరు, అంటే దేవుళ్ళ పేరు మీద స్థలాలను కబ్జా చేయడానికి దేవుళ్ళను అడ్డం పెట్టుకుంటారు అని చెప్పేసి క్లియర్ గా అనిపిస్తుంది. వాస్తవానికి హైడ్రా చేస్తున్నటువంటి పనిని మనము ప్రశంసించాలి. దాంతో పాటుగా వీళ్ళు గతం కొన్నేళ్లుగా ఈడు ఉంటారు, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఎవరో కళ ఉంటది. అట్లాంటి వాళ్ళను ఒక కంట అయితే ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పేద ప్రజలను ఒకవైపు అక్రమాలను అరికడుతూనే మరోవైపు పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు కమర్షియల్ కూడా కాదన్న, అంటే వాళ్ళు ఉండడానికి రేకులు వేసుకొని ఉన్నారు. సో అది కూడా గవర్నమెంట్ కొంచెం కన్సిడర్ చేయాలనుకుంటున్నారు. అవునవును, ఎందుకంటే ఆడ మనం చూసుకోవచ్చు 50, 45 గజాలు, 50 గజాలు, 60 గజాలు, 100 గజాలు హైయెస్ట్ అంటే అందులో ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఒక వర్క్ చేసుకుంటా మనం ఇక్కడ రెంట్కుంటేనే అంత చిన్న ఇంట్లో ఉండలేము వాస్తవానికి. కానీ ఆ 50 గజాలలో అయితే ధనికుడు ఉండడు, రాజకీయ పలుకుబడి ఉన్నోడు 50 గజాలలో ఉంటాడు. వానికి సంబంధించిన అంటే వాడు ఒక డబల్ అన్సరులు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ 50 గజాలు అంటే ఒక ఇరుకుటమైన రూములు. సో అందులో ఖచ్చితంగా ధనికులు ఉండే అవకాశం ఉండదు, పేదలు ఉంటారు. సో వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం కాకుండా వాళ్ళని అక్కడనే ఉంచుతారా, లేదంటే వాళ్ళని అక్కడనే ఉంచేసి అంటే 3 ఎకరాలు పెద్ద నష్టమే కాదు. ఇప్పుడు నాగార్జున లాంటి వాళ్ళు 3.5 ఎకరాలు కొన్ని ఏళ్ళుగా అనుభవిస్తున్నారు. వీళ్ళకు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు 10,000, 20,000 తక్కువకి వస్తుందని చెప్పేసి ఇంటికాడ ఉన్న స్థలాన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మించుకోరు. సో అట్లాంటి వాళ్ళ మీద దెబ్బ వేసే ముందు ప్రభుత్వం నష్టపోతుంది. వాస్తవానికి ఇక్కడ అనేక మంది అధికారులు రావడము
అటు రాజకీయ నేతలు కూడా వస్తున్నారు, దీన్ని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నంలో ఒక రకంగా సపోర్ట్ చేయవలసిందే, మరొక రకంగా సపోర్ట్ చేయకుండా ఉండండి. ఎందుకంటే అటు ఉదాహరణకు మల్లన్న సాగర్ తీసుకుంటే కొన్ని ఊర్లే వెళ్ళి, సో వాళ్ళకి ఎట్లయితే నివాసం కల్పించారో ఖచ్చితంగా FTL పరిధిలో ఉన్నటువంటి స్థలాలను కూల్చాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం బలంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే కోరుకుంటుందో అప్పుడు వాళ్ళకు మరో అవకాశం. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా ధనికులు కాదు, పేదవాళ్ళు, మోసపోయిన పేదవాళ్ళు ఇలా. సో పేదవాళ్ళకు ఒక మార్గం చూపేయాలి, వాళ్ళకు ఒక గూడును ఏర్పడేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే దీన్ని ఖచ్చితంగా కూలవద్దు అని చెప్పేసి మనం చెప్తలే. ఎందుకంటే FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో మనకు రిపోర్టర్ గా మనకు తెలుసు కాబట్టి దాన్ని కూల్చొద్దని మనం చెప్పలేము. కానీ కూల్చే ముందు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఉన్న అధికారులు, GHMC అధికారులు కావచ్చు, గతంలో కొంతమంది అధికారులు చేయడం వల్ల వీళ్ళు నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, అరే GHMC అప్రూవల్ ఉంది కాబట్టి మేము కొనుక్కుంటున్నాం, లేదంటే అక్కడ కరెంట్ ఉంది, అక్కడ రోడ్ ఉంది కాబట్టి కొనుక్కున్నారు పేద ప్రజలు. వాళ్ళకి ఏం తెలియదు. అన్ని తెలిస్తే ఈ ప్రాంతంలో ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏం కబ్జా చేసిన వాళ్ళు అయితే కాదు. గతంలో గుడిచెలలో వండుకుంటూ చిన్న చిన్న గూడు ఏర్పాటు చేసుకుంటూ చాలా మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళను ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వేరే చోట డబుల్ బెడ్రూమ్ కల్పిస్తా, లేదంటే వీలైతే అంటే ఎక్కడ అబ్జెక్షన్ లేదనుకుంటే ఇదే ప్లేస్ లో ఉంచుతారా అనేది ప్రభుత్వం నిర్ణయించుకొని వాళ్ళని ఒక కంట దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే అంటే ఇట్లాంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి, ఇక్కడనే కాదు. అంటే దాదాపు చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు కట్టుకోరు. అట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే పెద్ద నష్టం ఏముండదు. ఎందుకంటే ఫామ్ హౌస్ లో కట్టుకుంటారు, ఇలా పేదోడో లేదంటే నువ్వో నేనో ఫామ్ హౌస్లు కట్టుకోము. ఫామ్ హౌస్లు కట్టుకునేటోడు మనకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఏదో ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్ కోసము వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం కోసం ఫామ్ హౌస్లు కట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళ పైన ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత దీనిపైన ఖచ్చితంగా ఈ చిన్న చిన్న బస్తీల పైన ఒత్తిడి వస్తే, అంటే వాళ్ళు వచ్చి దీని మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు అసలు నాయకులు అనిపించుకోరు. ఎందుకంటే ఇలా KTR నాది కూల్చేసి వంద కూల్చి అని చెప్పేసి అన్నాడు అనుకో, ఆ నాయకుడు కాడప్పుడు బ్రోకర్ అవుతాడు. సో అట్లాంటి వాళ్ళని కాకుండా ఇట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వీళ్ళకి తర్వాత వదిలేసి వీళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళందరి కబ్జాలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కూలగొట్టి తర్వాత వీళ్ళకు ఇక్కడనే ఉంచుతారా లేదంటే వీళ్ళని వేరే చోటికి తరలించే ప్రయత్నం చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి. సో చూసారు కదా ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ లోకల్ ఏరియాలోనే వీళ్ళు అనేది రీసెంట్ గా వచ్చిన వాళ్ళు కాదు, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ గా ఈ బిల్డింగ్స్ అన్ని కూడా సో కేవలం వాళ్ళు రేకులు వేసుకొని 30 to 40 గజాలు 50 గజాల దాంట్లో ఉంటున్న పరిస్థితి వీళ్ళందరూ. కాబట్టి గవర్నమెంట్ కూడా ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే హైడ్రా తీసుకొచ్చి సో ఇలా బస్తీలు కావచ్చు, చిన్న చిన్నవి కాకుండా సో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి స్థానికులు కూడా అంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం, ఇక్కడ ఇంకో స్థానికులు కూడా ఉన్నారు, అలాగే బీజేపీ నాయకులు కూడా. సో అన్న నమస్తే అన్న చెప్పండి, ఏందని బోయిన్ బస్తీ, బోయిన్ చెరువు అండ్ ఇక్కడ ఉన్న బస్తీ హైడ్రా తీసుకొచ్చింది ఇక్కడ ఉంది, సో మీరు ఇక్కడ స్థానికులు, సో చెప్పండి అన్న. ఈ రోజు హైడ్రా అనేది ఒక మంచి పని చేస్తుంది. ఎందుకంటే ప్రజలందరికీ నీళ్ళు అవసరం, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నీళ్ళు అవసరం, జంతువులకు కూడా నీళ్ళు అవసరం. అట్లాంటిది హైడ్రా తీసుకొచ్చి భూములను చెరువులను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దానికి మేము ఫుల్ సపోర్టింగ్ ఉన్నామన్నా. కానీ ఈడ ఏం జరుగుతుందంటే 15% 20% గరీబోళ్ళు ఉంటున్నారు చెరువు పక్కన. అది ఏ చెరువు పక్కనైనా అట్లనే మా చెరువు కాడ కూడా ఏంటంటే హర్జన్ బస్తీ అనేటిది ఉన్నది. వాళ్ళు ఏంటంటే 50 గజాలు 60 గజాలు 70 గజాల్లో రేకుల ఇంట్లల్లో ఉన్నటోళ్ళు ఉన్నారు. ఒకళ్ళు 40 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక స్లాబ్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అట్లాంటోళ్ళని మీరు సపోర్ట్ చేయాలా, మీరు అట్లాంటోళ్ళని కాపాడాలా, అట్లాంటి పేద ప్రజలని వదిలేసేయాలా. ఎట్లయితే ఉన్న వాళ్ళు కబ్జాలు చేసిండ్రో ఇక్కడ చూడండి మీరు, ఈడ స్పాన్ ఆఫ్ 3-4 years లోపల ఎట్లయితే కట్టినరో, అపార్ట్మెంట్ కాదన్న, అపార్ట్మెంట్ ముందు నుంచి 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాలు మొత్తం FTL ఉంది, చెరువులోనే ఉంది. దాని నోటీస్ కూడా మన దగ్గర ఉంది. అట్లా ఉన్నప్పుడు దానిల మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే చెరువు మధ్యలోకి వచ్చిండ్రో భయం భక్తి లేకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే హైడ్రా పైన నమ్మకం వస్తుంది. అప్పుడు ప్రజలందరూ ఈ రోజు తెలంగాణ మొత్తం హైడ్రాకి సపోర్ట్ చేస్తుంది. అట్లనే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, 100% హైడ్రాకి సపోర్ట్ చేస్తారు. కానీ చెరువు మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదైతే ఫంక్షన్ హాల్ కట్టినరో, ఏదైతే 4 ఫ్లోర్లు భయం లేకుండా భక్తి లేకుండా 5 ఫ్లోర్లు కట్టేసి కిరాయికి ఇస్తుండ్రో వాళ్ళు దానిపైన లబ్ధి పొందడానికి ట్రై చేస్తుండ్రు. అట్లా వాళ్ళ పైన చర్యలు తీసుకోండి. కానీ ఇక్కడ పాపం మా అర్జన్ బస్తీ వాళ్ళు చూడండి, ఇక్కడ ఏడా షీట్లు
అన్ని రేకుల షీట్లలో ఇల్లులు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్ ఉంది. అట్లా జొంటలని వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు కిరాయి బయటికి కూడా కాదు, అన్నదమ్ముల పిల్లలు అన్నలు చెల్లెలు అట్లా 40 సంవత్సరాలు అంటే ఒక 2 ఫ్యామిలీ, ఆ 2 ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కింద ఉంటుంది, ఒక ఫ్యామిలీ పైన ఉంటుంది, ఇంకొకటి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇంట్లో ఉంటున్నారు. అట్లా జొంటి పరిస్థితి అన్న అర్జున్ బస్తీది. పాపము దళితులను కాపాడుతా అని చెప్పింది కదా నా కాంగ్రెస్ పార్టీ. అట్లా జొంటప్పుడు దళితులను దయచేసి దళితులను కాపాడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు వీళ్ళు ఫంక్షన్ హాల్ ఇక్కడ చూడండి అన్న, అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, దానిపైన డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. అక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే చెరువు డెవలప్మెంట్ అని చెప్పిండ్రో ఆడ చెరువు కాడ ఆడ దగ్గర 2-3 ఎకరాలు ఆపుకోవడం జరిగింది ఖాళీ జాగా. మరి అట్లా ఉన్నప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. కానీ లేని వాళ్ళకి సాయం చేయండి, ఉన్న వాళ్ళకి కొట్టమని చెప్తలే. ఎందుకంటే వాళ్ళకు ఉత్తిగానే పైసలు రావు, చెట్టుకు రావు, వాళ్ళు కూడా కష్టపడతారు. అట్లా ఉన్నప్పుడు కానీ వాళ్ళని ఏంటంటే వాళ్ళు అన్యాయం చేసిండ్రు కాబట్టి, చెరువుల భయం భక్తి లేకుండా కబ్జాలు చేసిండ్రు కాబట్టి వాళ్ళని 100% చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది ఒక ఫ్లోర్ వేయడానికి, వాళ్ళకి 5 ఫ్లోర్లు వేయడానికి తిప్పి కొడితే ఒక 3 సంవత్సరాలు కూడా పట్టలే. అట్లా జొంటప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుంటామా, వీళ్ళపైన చర్యలు తీసుకుంటామా అన్న. అట్లా ఇది 57% కబ్జా అయిందని చెప్పేసి ప్రతి ఒక్క ఛానల్లో చూపించడం జరుగుతుంది. అట్లా జొంటప్పుడు ఆ 57% కదా, మీరు చెరువు చుట్టూ కొట్టుకుంటారండి, కానీ హర్జన్ బస్తీ కానీ వదిలేసేయండి. అప్పుడు మీకు 20% హర్జన్ బస్తీ 10% కనిపిస్తుంది. గవర్నమెంట్ వదిలేస్తా అన్నది కదన్నా. అట్లా మీరు ప్రయత్నం చేయండి. 100% ఫస్ట్ ఇటు రాకుండా అటు వస్తే వీళ్ళని పేద ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారు ఈ హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్కి అందరు సపోర్టింగ్ ఉంటాం, ఈ బోయినపల్లి ప్రజలందరూ సపోర్టింగ్ ఉంటుంది. ఇదే హర్జన్ బస్తీ వాళ్ళని వాళ్ళు పిలిచి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ మంచి పని చేసింది. ఎందుకంటే ఈ నీళ్ళు అనేది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ అన్న, మనుషులకి జంతువులకి ప్రతి దానికి, మంచి దానికి చెడు దానికి ప్రతి దానికి నీళ్ళు పనికొస్తాయి. కాబట్టి 100% వీళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటూ రేవంత్ రెడ్డి. కానీ దీంట్లో సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది. కానీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అని ఆదుకుండా కొందరిని పక్కకు జరిపేసింది అనుకోని జర ఇబ్బంది అవుతుంది. చెరువులను కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. అప్పుడు కేసీఆర్ చెరువులను కాపాడుతుందంటే మనం సపోర్ట్ చేసినాం 100%. ఈరోజు అదే కేసీఆర్ కబ్జాలు చేసిండు, మరి అదే కబ్జాలని రేవంత్ రెడ్డి తీస్తుండు. 100% మనం సపోర్ట్ చేస్తున్నాం కదా అన్న. ఈసారి దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాను, ఆ రోజు కేసీఆర్ ఎట్లయితే మేము డెవలప్మెంట్ చేస్తున్నాము చెరువులను అని చెప్పిండో, కానీ కబ్జాలు చేసిండో, మీరు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండ్రు. అట్లా ఉన్నప్పుడు మీ వాళ్ళు కబ్జాలు చేయకుండా మీరు డెవలప్ చేస్తే అందరూ మీకు సపోర్ట్ చేస్తారు 100%. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, ఇది అనమాట హస్మత్ పేటలోని బోన్ చెరువు ఏదైతే ఉందో, సో ఆ బోన్ చెరువు యొక్క పరిస్థితి ఇక్కడ. సో ప్రధానంగా ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉంటున్న వాళ్ళు కావచ్చు, వాస్తవికులు కావచ్చు, ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే వీళ్ళు 40 నుంచి 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నారు. చాలా మంది కూడా అక్కడ మనం చూసినాం, బస్తీలోకి కూడా వెళ్ళి చూసిన పరిస్థితి మనం చూసినాం. సో అక్కడ ఒక్క ఫ్లోర్ కూడా కట్టుకొని, అంటే కేవలం స్లాబ్ కావచ్చు లేకపోతే రేకులే వేసుకునే ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళపైన కాకుండా, సో ఏదైతే రీసెంట్గా మనకి ఎంత క్లియర్గా రీసెంట్గా జరిగిన నిర్మాణాలు ఏవైతున్నాయో సో వాటిపైన తీసుకోండి. అండ్ ఇలాంటి వాళ్ళని కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ జర్నలిస్టులు కావచ్చు, సో ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YND ఫ్రమ్ హైదరాబాద్.